హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చేసే వీడియో పాపులేషన్ వీడియో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సిటీస్ గురించి. ఏ ప్రాంతాన్నయితే ఉద్దేశించేది కాదు. జస్ట్ ఎడ్యుకేషన్ వీడియో మాత్రమే. సో, గమనించగలం. గూగుల్, వికీపీడియా ఆధారంగా అయితే వీడియో చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో మనం ఇంతకుముందు ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాము. సో, ఆ వీడియోలో కొన్ని సిటీస్ అయితే యాడ్ కాలేదు. ఇప్పుడైతే మనము మొత్తం వెరిఫై చేసి అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇది వచ్చేసి 2025 ప్రకారము జనాభా వచ్చేసి మీరు వికీపీడియాలో 2025 జనాభా అని కొడితే మీకు వస్తుంది అని చెప్పే పేర్లు అయితే. సో, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో మెయిన్ సిటీస్ ఇవే ఇక. సో, వీటి గురించి ఒకసారి తెలుసుకుందాము. సో, ముందుగా వచ్చేసి మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌గా అయితే మనకు సిటీ ప్లేసెస్ అయితే ఉంటాయి. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే సో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక 1,00,000 ఎబోవ్ దాటిన సిటీస్ ఇవి మెయిన్ సిటీస్ ఆంధ్రప్రదేశ్‌లో. సో, ముందుగా వచ్చేసి అనకాపల్లి ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌గా అయితే మనం వీడియో చేయబోతున్నాము. అనకాపల్లి వచ్చేసి దీని యొక్క పాపులేషన్ ఒక 1,00,000 వరకు ఉంటుంది. సో, మనకు 2025 వరకు అయితే 86,599 సో, ఇవ్వడం జరిగింది. సో, అనకాపల్లి పాపులేషన్ వచ్చేసి 86,519 అయితే ఇవ్వడం జరిగింది. అయితే అనకాపల్లి వచ్చేసి వైజాగ్ సిటీ అండ్ అనకాపల్లి 2 గ్రేటర్‌లో దీన్ని కలిపారు అనకాపల్లిని. ఇది కూడా జిల్లా కేంద్రం అయితే చేశారు. సో, దీని పాపులేషన్ అయితే ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి జిల్లా కేంద్రం. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 5,10,000 మొత్తం అర్బన్ పక్కనున్న విలేజ్, అర్బన్ ఏరియాస్ కలిపి దీని యొక్క పాపులేషన్ అనంతపూర్ యొక్క పాపులేషన్ ఇది. సో, ఇది కూడా జిల్లా కేంద్రం. తర్వాత వచ్చేసి గుంతకల్. ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో ఒక సిటీ. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 1,83,000 గుంతకల్ యొక్క సిటీ పాపులేషన్. అదేవిధంగా తాడిపత్రి. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 1,56,000 1,00,000 దాటిన సిటీ అంటారు కనుక మనం ఇది వీడియో చేయడం జరుగుతుంది. సో, గుంతకల్లు అండ్ తాడిపత్రి వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో మెయిన్ సిటీస్ ఇవి వచ్చి. నెక్స్ట్ వచ్చేసి మదనపల్లి. ఇది కూడా జిల్లా కేంద్రము. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 2,62,000 మీకు వికీపీడియాలో, గూగుల్‌లో మీరు టైప్ చేసినట్లయితే నేను చెప్పే పాపులేషన్ అయితే వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి రాయచోటి అండ్ రాజంపేట. రాయచోటి వచ్చేసి అన్నమయ్య డిస్ట్రిక్ట్. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 91,234 ఇది వచ్చేసి రాయచోటి పాపులేషను. సో, రాజంపేట పాపులేషన్ వచ్చేసి 78,000 అయితే మనకి ఇవ్వడం జరిగింది. అయినా మనం 1,00,000 సీట్లో నేనైతే యాడ్ చేశాము. సో, నియర్ బై విలేజ్ ఉంటాయి దాన్ని కలుపుకోగా. సో, బాపట్ల వచ్చేసి ఇది కూడా జిల్లా కేంద్రం. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి ఒక 1,00,000 పాపులేషను బాపట్లది. సో, 9 వచ్చేసి చీరాల. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 2,35,000 ఈ బాపట్ల, చీరాల 2 మెయిన్ సిటీస్. బాపట్ల వచ్చేసి జిల్లా కేంద్రము. బాపట్ల జిల్లాలో చీరాల వచ్చేసి వన్ ఆఫ్ ది సిటీ. సో, నెక్స్ట్ సిటీ వచ్చేసి చిత్తూరు. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 2,55,000. రాజమండ్రి. ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో, దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 6,90,000 చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కలుపుకోగా ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఇదంతా. ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి వచ్చేసి. సో, ఇది వచ్చేసి సిటీ. అదేవిధంగా ఏలూరు. సో, ఇది కూడా ఏలూరు సిటీ జిల్లా కేంద్రం. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 3,65,000 అయితే మనకైతే గూగుల్, వికీపీడియా పరంగా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఇదంతా. సో, గుంటూరు సిటీ పాపులేషన్ వచ్చేసి 9,78,000 అయితే ఇది ఎస్టిమేషన్ పాపులేషన్. ఇది వచ్చేసి 2025 నాటి. సో, అదేవిధంగా తెనాలి వచ్చేసి ఇది కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో మెయిన్ సిటీ. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 2,38,000 తెనాలి యొక్క పాపులేషన్. సో, గుంటూరులో మనకు మంగళగిరి అండ్ తాడపల్లి కూడా ఉంది. ఇది కూడా మున్సిపల్ కార్పొరేషన్. దీని పాపులేషన్ కూడా 1,00,000 అంటే 3,00,000 వరకు ఉంటుంది పాపులేషన్ 2 కలుపు. సో, నెక్స్ట్ వచ్చేసి కడప వచ్చేసి 5,20,000 దీని పాపులేషన్. చుట్టూ ప్లేసెస్ కలుపుకోగా, చుట్టూ ఉన్న అర్బన్ ఏరియాస్ కలుపుకోగా 5,20,000 అయితే కడప సిటీ ప్రొద్దుటూరు. ఇది కూడా కడప సిటీలో మెయిన్ సిటీ. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 3,16,000 ప్రొద్దుటూరు యొక్క పాపులేషన్ 2025 నాటికి. అదేవిధంగా కాకినాడ. ఇది కూడా సిటీ. సో, ఇది కూడా జిల్లా కేంద్రము. 6,45,000 దీని యొక్క పాపులేషను. 6,45,000 కాకినాడ సిటీ పాపులేషన్ 2025 నాటికి. అదేవిధంగా పాయకరావుపేట. తూని వచ్చేసి కాకినాడ డిస్ట్రిక్ట్. పాయకరావుపేట వచ్చేసి ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్. సో, ఈ రెండు సీట్లు కలపగా దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 2,54,448 అయితే ఈ 2 సిటీస్ యొక్క పాపులేషన్. సో, గుడివాడ. ఇది కూడా సిటీ. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 1,69,000. సో, గుడివాడ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్. అదేవిధంగా మచిలీపట్నం సిటీ. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 2,45,000. ఈ 2 కృష్ణా డిస్ట్రిక్ట్లో మెయిన్ సిటీస్. నెక్స్ట్ వచ్చేసి 21 సిటీ వచ్చేసి కర్నూలు సిటీ. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 7 lakhs ఉంటుంది. ఇది 2025 నాటికి. చుట్టూ ఉన్న అర్బన్ ఏరియాస్ కలుపుకోగా ఈ పాపులేషన్. తర్వాత అదోని. ఇది కూడా కర్నూలు డిస్ట్రిక్ట్లో మెయిన్ సిటీ. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 2,68,000. ఇది అదోని సిటీ యొక్క పాపులేషన్.
సో అదేవిధంగా నంద్యాల ఇది కూడా డిస్ట్రిక్ట్ జిల్లా కేంద్రం. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 3,06,000 అయితే ప్రజెంట్ అయితే ఉంది. సో చుట్టుపక్కల విలేజ్‌లు కలుపుకోగా అంటే అర్బన్ ఏరియాస్ కలుపుకోగా ఎస్టిమేటెడ్ పాపులేషన్. సో తర్వాత నెల్లూరు సిటీ వచ్చేసి ఇది బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 8,59,000. నెల్లూరు సిటీ యొక్క పాపులేషన్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఇది. సో అదేవిధంగా కావాలి ఇది వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో మెయిన్ సిటీ. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 1,92,000. ఇది 2025 నాటికి. సో అదేవిధంగా విజయవాడ సిటీ వచ్చేసి ఇది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 23,05,000 దీని యొక్క పాపులేషన్. 23,05,000 దీని పాపులేషన్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ చుట్టూ అర్బన్ ఏరియాలు కలుపుకోగా. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 27వ ప్లేస్ వచ్చేసి నర్సరావుపేట. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 1,68,000. ఈ నర్సరావుపేట వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్. సో అదేవిధంగా చిలకలూరుపేట కూడా పల్నాడు డిస్ట్రిక్టే. 1,46,000 దీని యొక్క పాపులేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు. ఇది వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్. దీని యొక్క పాపులేషన్ వచ్చేసి 3,20,000 ఒంగోలు డిస్ట్రిక్ట్ పాపులేషన్. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్. అదేవిధంగా ధర్మవరం అండ్ హిందూపూర్, కదిరి ఇవి 3 సిటీస్ వచ్చేసి 1,00,000 దాటిన సిటీస్. ఇది కూడా శ్రీ సత్యసాయి జిల్లా. అయితే ధర్మవరం పాపులేషన్ వచ్చేసి 1,75,000. అదేవిధంగా హిందూపూర్ పాపులేషన్ వచ్చేసి 2,20,000. అదేవిధంగా కదిరి పాపులేషన్ వచ్చేసి 1,28,000. ఇది శ్రీ సత్యసాయి జిల్లా ఈ 3 సిటీస్ అన్నట్టు. అదేవిధంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇది జిల్లా కేంద్రము. ఇది వచ్చేసి దీని పాపులేషన్ వచ్చేసి 2,13,000 అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది 2025 నాటికి. సో తిరుపతి సిటీ వచ్చేసి 6,74,000 దీని పాపులేషన్. ఇది కూడా జిల్లా కేంద్రం తిరుపతి సిటీ వచ్చేసి. మనము గూడూరు వచ్చేసి 77,000 కూడా మనం 1,00,000లో కలిపాము చుట్టుపక్కల విలేజ్ కలుపుకొని. అదేవిధంగా శ్రీకాళహస్తి వచ్చేసి 1,16,000 దీని యొక్క పాపులేషను. సో అదేవిధంగా విశాఖపట్నం వచ్చేసి గ్రేటర్ విశాఖపట్నం. సో దీని పాపులేషన్ వచ్చేసి 24,40,000. సో మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకొని. సో నేను చాలాసార్లు చెక్ చేసిన ఇదే పాపులేషన్ వచ్చింది 2025 నాటికి గూగుల్ ప్రకారంగా చుట్టుపక్కల విలేజ్ అనుకొని. సో గ్రేటర్ పరిధిలో 24,40,000 పాపులేషన్ మనకి ఇది చూపించడం జరిగింది. ఇది విశాఖపట్నం పాపులేషన్. అదేవిధంగా విజయనగరం పాపులేషన్ వచ్చేసి 3,48,000. ఇది జిల్లా కేంద్రము. ఇది 2025 నాటికి. సో అదేవిధంగా భీమవరం. సో ఇది వచ్చేసి 2,13,000. భీమవరం కూడా సిటీ జిల్లా కేంద్రము. సో ఇదంతా వెస్ట్ గోదావరి డిస్టిక్లో మనకు భీమవరము, తాడపల్లిగూడెము, పాలకొల్లు, తణుకు ఇవన్నీ 1,00,000 దాటిన సిటీస్. భీమవరం పాపులేషన్ వచ్చేసి 2,13,000 పాపులేషన్ సిటీ పాపులేషన్. అదేవిధంగా తాడపల్లిగూడెం వచ్చేసి 1,51,000 తాడపల్లిగూడెం పాపులేషను. అదేవిధంగా పాలకొల్లు వచ్చేసి 1,17,000 పాలకొల్లు పాపులేషను. అదేవిధంగా తణుకు పాపులేషన్ వచ్చేసి 1,13,000 అయితే 2025 నాటికి ఎస్టిమేటెడ్ పాపులేషన్ మాత్రమే. అదేవిధంగా నెక్స్ట్ సామర్లకోట, పెద్దపురం కలుపుకొని మనకు సామర్లకోట 56,000, పెద్దపురం వచ్చేసి 69,000. ఈ రెండు కలుపుకోగా మనకు 1,20,000 పాపులేషన్ అయితే ఉంటుంది. రెండు దగ్గర ఉంటాయి కనుక ఇది కూడా 1,00,000 దాటిన పాపులేషన్. ఇది వచ్చేసి రెండు కాకినాడ డిస్టిక్ సంబంధించినవే, సామర్లకోట అండ్ పెద్దపురం. ఇక నెక్స్ట్ వచ్చేసి అమరావతి. ఇది మనకైతే వికీపీడియా పరంగా 1.2 మిలియన్ పాపులేషన్ చూపిస్తుంది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్. ఇది అమరావతి 1.2 మిలియన్ పాపులేషన్. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన సిటీస్. ఇవి మొత్తం 44 సిటీస్ మనం యాడ్ చేసాము. 44 సిటీస్ 1,00,000 దాటిన సిటీస్. ఇవి మెయిన్ సిటీస్. సో 1,00,000 దాటిన నగరాన్ని మనం సిటీ అంటారు కనుక. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.